ఇప్పుడు జగన్ పంపించాను కలవమని చెప్పేసి ఇప్పుడు అవకాశం ఉంది. అన్ని ఇచ్చామని అందుకే జగన్ పంపించాడు. ఆ ఓన్ మీరు అంతా చదువుకోమని ఇప్పుడు అవకాశం ఉంటే జగన్ సపోర్ట్ చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప ప్రచారం శ్రీకారం చుట్టి ఈరోజు 5వ రోజు. ఈరోజు నగిరిపాడు పంచాయతీ అనేక ప్రాంతాలు ఇక్కడ మేము తిరుగుతున్నాం. మెయిన్ ఊర్లో ఎక్కడ పోయినా మారుమూల ప్రాంతాల పోయినా మేము గడప గడప ఎంటర్ అవుతానే మహిళలు కానీ రైతులు కానీ యూత్ కానీ వీళ్ళందరూ కూడా బ్రహ్మరథం పెడుతూ మీరు వచ్చేది వైఎస్ఆర్ గడప గడప ప్రచారం వస్తున్నారు. నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఏదైతే ఎన్నికల హామీల్లో ఇచ్చిన చంద్రబాబు నాయుడు వాగ్దానంలో ఏ ఒక్కటి కూడా మాకు చేయలేదు. నిజంగా మేము ఆశించాము చాలా ప్రాంతాల్లో కూడా మాకు చేస్తాను కానీ ఎక్కడా లేదు. కానీ ఇక్కడ ప్రజలు జగన్ వాళ్ళకి ధైర్యం చెప్తూ భరోసా కల్పిస్తూ మమ్మల్ని కూడా గడప గడప మమ్మల్ని తొక్కమని చెప్పి ప్రజలకు భరోసా కల్పించి వాళ్ళ యోగక్షేమాల గురించి పెట్టుకుంటూ ప్రభుత్వ పథకాలు ఏమన్నా మీకు అందుతున్నాయా లేదంటే ఏ ఒక్కరు కూడా దాదాపు ప్రతి ఒక్కరు వేసిన మార్క్స్ ఏంటంటే ఆయనకి వేసిన 0 మార్కు అంటే గుండు సున్నా వేసిన చంద్రబాబు నాయుడు పాలనకు. అంటే ఇది దాదాపు చంద్రబాబు నాయుడు పాలనకు తెలుగుదేశం పార్టీ పునాదికి ఇది నాంది పలికే ఈ గడప గడప ప్రచారం. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించుకోవాలా. ఏదైతే ఎన్నికల్లో చెప్పినామో ఇవన్నీ అయితే పూర్తిగా పతనమయ్యే పరిస్థితి మీకు ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఒక అబద్ధం చెప్పుంటే ఈరోజు ప్రజలకు చాలా ఇదిగా ఉండు. జగన్మోహన్ రెడ్డి ఆయన విశిష్టత ఈరోజు ప్రజలకు కనుక్కున్నాడు. ఒక మంచి మహానుభావుడు, ఒక దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర కుమారుడు మడమ తిప్పని నాయకుడిగా ఈరోజు ప్రజలు గుర్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజులు ఖచ్చితంగా జగన్కు బ్రహ్మరథం పడుతుంది. ప్రజల యొక్క స్పందన చూస్తే మాకు తెలుస్తుంది.